హలో బిర్యానీ లవర్స్, రేపు సండే బిర్యానీ ప్లాన్ చేస్తున్నారా? అయితే వీడియో మీకోసమే. మంచి ఫ్లేవర్ఫుల్గా తక్కువ సమయంలో దమ్ బిర్యానీకి తీసిపోకుండా వచ్చే బిర్యానీ ఇది. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. 1 kg వరకు శుభ్రం చేసుకున్న చికెన్లో కర్రీకి ఎలా అయితే వేసుకుంటామో అదే మోతాదుల్లో తగినంత పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఈ డ్రై స్పైసెస్ అంతా కూడా ముక్కకి పట్టేలాగా మర్దన చేసుకుంటూ కలుపుకుని 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత 1 కప్ వరకు పెరుగు, 4 టేబుల్ స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకుని 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి, లేదా ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి పెట్టినా కానీ బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక వెడల్పాటి పాత్ర తీసుకుని ఆయిల్ యాడ్ చేసుకుని 4 వరకు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కుని ఈ నూనెలో వేయించుకోవాలి. ఆనియన్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ అడగంటకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత సగం వరకు ఆనియన్స్ని బిర్యానీ లేయరింగ్ కోసం పక్కన తీసుకున్నాను. ఇప్పుడు అందులోనే హోల్ బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకుని కొంచెం వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మన చికెన్ని కూడా వేసుకోవాలి. చికెన్ని వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఘీ, అదేవిధంగా కొన్ని జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మకాయ రసం వేసుకుని మొత్తం కలుపుకుని మూత పెట్టి చికెన్ని 70% మగ్గనివ్వాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం రైస్ మునిగేంత నీళ్లు, పుదీనా, కొత్తిమీర, హోల్ బిర్యానీ స్పైసెస్, 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసము, ఉప్పు ఇక్కడ మెయిన్. ఉప్పు ఎలా వేయాలి అంటే సముద్రం నీళ్ళలాగా అనిపించాలి. ఎసురు మరిగిన తర్వాత రైస్ వేసి 70% కుక్ చేస్తే చాలు. ఇప్పుడు ఇక్కడ ఇంకో సైడ్ మనకి కర్రీ కూడా రెడీ అయిపోయింది. పైన 4 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా రెబ్బలు వేసి ఇలా ఉడికిన రైస్ని మనం లేయరింగ్గా వేసుకోవాలి. దానిపైన మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, పుదీనా వేయాలి. లాస్ట్లో పైన పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసిన తర్వాత బిర్యానీ పౌడర్, ఘీ కూడా వేసి మూత పెట్టి 20 మినిట్స్ దమ్ ఇవ్వాలి. 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దమ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 20 మినిట్స్ మనకి బిర్యానీ కదపకుండా అలానే వదిలేయాలి. అప్పుడే బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారా, ఇక్కడ ఫ్లేవర్ఫుల్గా మంచి పొడి పొడిలాడుతూ బిర్యానీ బాగా వచ్చింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.